ఇండియా మాజీ సారథి కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని యువకులకు మరోసారి హితోపదేశం చేశాడు. కేవలం ఒక ఉన్నత పదవిలో ఉన్నంత మాత్రాన గౌరవం రాదని, దాన్ని మన ప్రవర్తనతో సంపాదించుకోవాలని సూచించాడు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ధోని ఈ వ్యాఖ్యలు చేశాడు. మాటలు చెప్పడం కంటే చేతల్లో చూపిస్తేనే సహచరుల నమ్మకం పొందగలమని దిశానిర్దేశం చేశాడు ధోని. డ్రెస్సింగ్ రూమ్లో సహచరులు, సహాయ సిబ్బందికి మన పట్ల గౌరవం లేకపోతే విధేయతతో ఉండరని ధోని కుండబద్దలు కొట్టాడు. కేవలం మాటలు చెప్తే సరిపోదు, ఏదైనా చేతల్లోనే చూపించాలని స్పష్టం చేశాడు. మన కుర్చీ లేదా ర్యాంక్ వల్ల గౌరవం వస్తుందని తాను భావించట్లేదని మహి తెలిపాడు. గౌరవం దానంతట అదే రాదని, దాన్ని మనమే సంపాదించుకోవాలని ధోని తెలిపాడు. కాగా ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారడంతో ధోని ఎవరినైనా ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశాడా లేక క్యాజువల్ గానే మాట్లాడా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అయితే ధోని ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదని, అతడు అలాంటి వాడు కాదని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొంతమంది జడేజాను ఉద్దేశించి ధోని చెప్పినట్లు అంటున్నారు. గతంలో ధోని జడేజాకు విభేదాలు తెరపైకొచ్చిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కాగా మోకాలి సర్జరీ తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకున్న మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ మొదలు పెడుతున్నాడు.